హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్ 2025 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 అవర్ 55 మినిట్స్ అయితే ఉంటుంది భయ్య. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఒక సేక్వల్ మూవీ అనమాట. ఈ ఫ్రాంచైజ్ వచ్చేసి 1997 లో స్టార్ట్ అయింది భయ్య, ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్ అన్నది. దాని తర్వాత 1998 లో ఐ స్టిల్ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్ అని చెప్పి మళ్ళీ ఒక మూవీ వచ్చింది. దాని తర్వాత 2021 లో ఇదే కాన్సెప్ట్ మీద ఒక సిరీస్ కూడా వచ్చింది. తర్వాత 2006 లో కూడా ఒక సేక్వల్ వచ్చింది అనుకుంటా, స్టాండ్ అలోన్ అనుకుంటా, ఐ థింక్ సో. అంత ఇంపార్టెంట్ కాదులేండి. బట్ ఈ మూవీ మాత్రం 1998 లో వచ్చిన మూవీకి అయితే పర్ఫెక్ట్ సీక్వెల్ అనమాట. మరి అవన్నీ చూడాలా బ్రో అంటే కనుక ఏం అవసరం లేదు భయ్య, అంతే అవసరం లేదు. ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది కాన్సెప్ట్ ఏంటన్నది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే ఆఫ్టర్ పార్టీ తర్వాత ఒక మిస్టేక్ అయితే వేస్తారు యాక్సిడెంటల్లీ. దాన్ని అయితే కవర్ అప్ చేసుకుంటారన్నమాట. ఆఫ్టర్ కొంతకాలం తర్వాత ఒక హుక్ వెల్డింగ్ ఉన్న కిల్లర్ అయితే వాళ్ళని అయితే స్టాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఈ హుక్ వెల్డింగ్ కిల్లర్ ఎవరు, అసలు వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి, వాళ్ళు ఏం కవర్ అప్ చేశారు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుద్ది. ఆబ్వియస్లీ రివ్యూ నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకేం అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. చాలా రొటీన్ గా అండ్ రెగ్యులర్ గా ప్రిడిక్టబుల్ గా అనిపించింది. కేవలం ఆ కిల్లింగ్స్ కోసం అక్కడక్కడ ఉన్న డీసెంట్ ఎఫెక్ట్స్ కోసం చూడొచ్చు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే కూడా అవే చెప్తా. ఆ క్లాసిక్ స్లాషర్ ఫీల్ అయితే క్రియేట్ చేస్తారు. కొన్ని చేజింగ్ సీన్స్ అండ్ కిల్స్ ఇవైతే కొంచెం హారర్ వైబ్ అయితే క్రియేట్ చేస్తే వాటి కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ ఎక్కువ అయితే ఉండవు, చాలా లిమిట్ గా ఉంటుంది. అండ్ అట్మాస్ఫియర్ ని కూడా బాగా సెట్ చేసుకున్నారు. నైట్ విజువల్స్ ఇదంతా కూడా బాగా ఇంటెన్స్ గా ఉంటాయి. అండ్ నాస్టాలియా ఫ్యాక్టర్ కూడా యూజ్ చేసుకున్నారు భయ్య. అంటే ఒరిజినల్ స్టార్స్ ని లైక్ జెన్నిఫర్ లవ్ హ్యావిట్ అండ్ ఫ్రెడీ ప్రిన్స్ వీళ్ళని అయితే తిరిగి బ్యాక్ తీసుకురావడం, దానివల్ల కొంచెం ఫ్యాన్స్ కి అయితే వర్కౌట్ అవ్వచ్చు. ఇది మనకు తెలియకపోవచ్చు తెలుగులో, బట్ చాలా మంది ఈ ఫ్రాంచైజ్ ని ఫాలో అయిన ఫ్యాన్స్ కి అయితే తెలుస్తుంది. సో అందుకే నేమ్స్ అయితే మెన్షన్ చేస్తున్నా. అర్థం కాకపోయినా పక్కన పెట్టండి పాయింట్ అయితే మీకు. అండ్ అక్కడక్కడ ఒకటి రెండు సీన్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి భయ్య. కిల్లింగ్ గోర్స్ అండ్ జంప్ స్కేర్స్ అంతే భయ్య, ఇంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే వీక్ రైటింగ్ అని చెప్తే, మీకు ముందు ఫ్రాంచైజ్ మూవీస్ లో ఏ స్టోరీ లైన్ ఏ స్క్రీన్ ప్లే అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. బట్ ఇందులో ఇంకొంచెం వీక్ గా ఉంటుంది అనమాట రైటింగ్. అంతగా వర్కౌట్ అవ్వదు. ఏ ఫోర్స్డ్ సెటప్ ఉంటుంది. క్యారెక్టర్స్ కూడా బ్యాక్ స్టోరీస్ అంతగా వర్కౌట్ అవ్వవు. పర్ఫార్మెన్సెస్ కూడా కొంచెం చాలా హార్డ్ గా ఉంటాయి. పైగా ప్రెడిక్టబుల్ ప్లాట్, ఎప్పటి నుంచో చూస్తున్న అదే ప్లాట్ ని మళ్ళీ ప్రెజెంట్ చేస్తారు. కొత్తగా ఉండదు. సేమ్ ముందు స్లాషర్ మూవీస్ లో ఏ టెంప్లెట్ అయితే ఉందో ఇందులో కూడా అదే టెంప్లెట్ ఉంటుంది. అందువల్ల అంతగా వర్కౌట్ అవ్వదు. పైగా ఫస్ట్ హాఫ్ మళ్ళీ ఫీల్స్ స్లో ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే మొత్తం జంప్ స్కేర్ మీద డిపెండ్ అయ్యారు. అవేమో అంతగా టెన్షన్ అండ్ థ్రిల్ అయితే తీసుకురాలేదని చెప్పాలి. ఇంకా మిస్డ్ పొటెన్షియల్ అని చెప్తాను భయ్య. ఇక ఫ్రాంచైజ్ లో చూసుకుంటే ఫస్ట్ మూవీ కానీ సెకండ్ మూవీ కానీ ఓకే పర్లేదు, బాగానే ఉంటాయి. మరి తోపు తురుము కాదు కానీ కొద్ది గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు. బట్ అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయింది అనమాట. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. టైం పాస్ కి ఏం లేకపోతే ట్రై చేయండి భయ్య. బట్ నేను అది కూడా వర్త్ ఇట్ అని చెప్పను, స్కిప్ చేసేచ్చు అని చెప్తే. ఎందుకంటే టైం పాస్ కి చూసేలా ఉంటే మీరు ఒరిజినల్ మూవీస్ చూసుకోండి. 1997 1998 లేదంటే సిరీస్ చూసుకోండి. సిరీస్ కూడా ఓకే ఏది కూడా తోపు కాదు, ఓకేనా. లేదు జస్ట్ ఓన్లీ ఆ కిల్లింగ్స్ కాన్సెప్ట్ కోసమే చూద్దాం అనుకుంటే ఇంక ఇదే చూడొచ్చు మీరు. జస్ట్ ఓకే అన్నట్టు వెళ్ళిపోద్ది. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు డబ్బింగ్ ఉండదు. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. కిల్స్ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, న్యూడిటీ కూడా ఉంటుంది, అది కూడా లిమిట్ గానే ఉంటుంది. బట్ చూడొద్దు, మిస్సింగ్ సీన్స్ కూడా ఉంటే ఇబ్బంది పడతారు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ లవ్ యూ ఆల్, బై.